మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్ కానుంది. 29 మందితో లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లిస్టులో దాదాపుగా 13 మంది సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు, కృష్ణా, ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లాలో మార్పులుండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 2 జాబితాల్లో కలిపి దాదాపు 38 స్థానాల్లో వైసీపీ నాయకత్వం మార్పులు చేసింది. మరి కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్ కానుంది. 30 మందితో లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లిస్టులో దాదాపు 13 మంది సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉంది. కర్నూలు, కృష్ణా, ప్రకాశం జిల్లా, విశాఖలో మార్పులుండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 2 జాబితాల్లో కలిపి దాదాపు 38 స్థానాల్లో వైసీపీ నాయకత్వం మార్పులు చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీనివాస్, థర్డ్ లిస్ట్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? పెద్ద ఎత్తున 40 మంది దాకా మార్పులు చేర్పులు జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లోనే వైసీపీకి సంబంధించినటువంటి మూడో జాబితాను కూడా విడుదల చేయనున్నారు. విడుదల అధికారికంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మూడో జాబితాను కూడా విడుదల చేస్తారని చెప్పని ఇప్పటికే సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఉత్కంఠత అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా 40 మంది దాదాపు ఇన్ఛార్జీలు మార్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకెంతమంది ఈ లిస్ట్ లో ఇన్ఛార్జీలు మారిపోతున్నారు, అసలు కొంతమంది సీట్లు లేకుండా ఎంతమంది ఇవ్వబోతున్నారని చెప్పని తెలుస్తుంది. దాదాపు మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యం కూడా 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు మాత్రం మారుస్తామని చెప్పిన గతం మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అందరూ పనితీరు బాగానే ప్రతి ఒక్కరికి కూడా ఈసారి అవకాశం ఇవ్వమని కూడా చెప్పారు. అయితే అవకాశం కోల్పోయిన వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా స్థాన చలనం జరిగినంతమంది, కొత్తగా ఇన్ఛార్జీలుగా నియమింపడిన వాళ్ళు ఎంతమంది ఏంటనే దాని మీద ఈ ప్లాన్ లిస్టు విడుదల అయిన తర్వాత పూర్తి స్థాయిలో వైసీపీ తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో, అంతేకాకుండా ప్రక్షాళన తీసుకురావచ్చు, అదేవిధంగా మార్పులు చేర్పులతో గెలుపు తీసుకు ప్రయాణం చేస్తాము అనే అంశాన్ని కావచ్చు, ఎన్నిటికి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లారా లేదా అనేది మూడో జాబితా తర్వాత కొంతవరకు తెలిసేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున కసరత్తు చేయడం ద్వారా గెలుస్తాము, గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇచ్చాము, గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు ఇస్తున్నామని చెప్పినటువంటి ప్రకటనలో భాగంగా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. అంతేకాకుండా ఆ సీట్లు ఇచ్చినటువంటి ప్లేస్ లో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, లేదు అంటే కనుక అసంతృప్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపొద్దున తిరుగుబాటు బావుట ఎగరేస్తే కనుక రేపొద్దున వైసీపీకి ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని మీద ఆ భవిష్యత్తులో తెలిసినప్పటికి మాత్రం 29 మందితో కలిపి జాబితా ఏదైతే ఉందో ఆ జాబితా మాత్రం మూడో జాబితా మాత్రం ఉత్కంఠకు రేపుతుంది. కానీ మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూడా ఒకటి మూడో జాబితా కాదు అంటే 4-5 జాబితాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఒక విడుదల చేసినటువంటి లిస్టులు ఏవైతే ఉన్నాయో కొన్ని అభ్యంతరాలు కనుక వ్యక్తం అయితే కనుక మళ్ళీ దాని మీద పునఃపరిశీలించాల్సి వస్తే కనుక మళ్ళా జాబితా కూడా రిలీజ్ చేస్తాం కనుక గతం మొన్న రీసెంట్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ కూడా మూడో జాబితా ఉత్కంఠక పరిస్థితుల మధ్య మాత్రం కొనసాగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. అంటే ఇరు పార్టీల నుంచి భారీగా మార్పులు చేర్పులు చూస్తున్నాం, చేరికలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది కదా ఇలా ఇన్ఛార్జీల మార్పు వల్ల. మరి అసంతృప్తులు ఎలా బుజ్జగించబోతున్నారు? ఇప్పటి వరకు కూడా అసంతృప్తులందరినీ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నాలే కొనసాగుతూ వస్తున్నాయి. అయిపోయినంటే అసంతృప్తి మొదట ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది వైసీపీ రెడీగా ఉందా అసంతృప్తుల్లో? ఇప్పుడు అసంతృప్తులు ఒకవేళ జారిపోయినా పర్వాలేదనేటువంటి మైండ్ సెట్ లో వైసీపీ ఉందా? మొదట అయితే మాత్రం అసంతృప్తులు జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే వైసీపీలో ఒక క్వార్టర్ అంతా కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు అసంతృప్తులు జారిపోతే ఏం జరుగుతుంది, నియోజకవర్గాల్లో ఓట్లు చీలేటువంటి పరిస్థితి ఉందా, లేదంటే వేరే పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయితే కనుక వీళ్ళు ఆ ఓట్లు వెనక తీసుకెళ్ళగలుగుతారా అనే అంశం మీద పరిశీలించారు. కానీ తర్వాత అలా జరిగినా పర్లా, ఎలా జరిగినా పర్లా, మనం అయితే మాత్రం మార్పు చేయాల్సిందే, మార్పు తీసుకు మాత్రం ప్రయాణం జరగాల్సిందే, ఇన్ఛార్జీల మార్పులు ప్రక్షాళన జరగాల్సిందే అనే అంశంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకంగా మాత్రం ఉన్నారు. ఆ విషయంలో చాలా కరాఖండిగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఎవరైతే సరిగ్గా పనిచేయలేరో, ప్రజల నుంచి
ప్రజల వ్యతిరేకత ఎదుర్కొన్నారో, అసంతృప్తి ప్రజలు మీ పనితనం బాగాలేదని ప్రజలు ఎవరైతే గురించి చెప్తున్నారో వాళ్ళందరినీ మార్చేస్తామంటున్నారు. కాబట్టి ఆ కోణంలోనే మార్చాము. ప్రజలే వద్దనుకున్నప్పుడు వాళ్ళని ప్రజలే వద్దనుకున్నప్పుడు ఆ స్థానంలో మనం కొత్త వాళ్ళని పెడితే గెలిచే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రజలు వద్దనుకున్న వాళ్ళ తర్వాత ఓట్లు వేస్తారు వాళ్ళకి. వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళినా పర్లేదు, వాళ్ళు ఎక్కడన్నా పర్లేదు, వాళ్ళ అసంతృప్తి ఎంత వ్యక్తపరిచినా పర్లేదు, ఎందుకంటే ప్రజలే వాళ్ళు వద్దనుకున్నారు కదా అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సమాచారం. ఆయన గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి రిపోర్ట్. సో దానిలో భాగంగానే పోయినా పర్లేదు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముందు ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.